ఇక ముఖ్యంగా సర్క్యులర్ వృత్తాకారంగా ఉన్నది కానీ, అర్ధచంద్రాకారంగా ఉన్న భూములు కానీ, మనకి త్రికోణాకార భూములు కానీ, పెంటగన్ 5 కోణాలు 6 కోణాలు, అలాగే మీకు శూలంలాగా ఉన్న భూములు, తర్వాత ఒక చాట ఆకారంలో ఉన్నాయి కానీ, గోముఖం ఆకారం ఉన్నాయి కానీ, గోముఖం అంటే మీకు ఇలా ఉంటుంది షేప్, ట్రెపీజియం. అది కూడా చాట్ లాగానే, చాట్ ఎలా ఉంటే అది రివర్స్లో ఉంటుంది, దానికి ఆపోజిట్. అది రెండు ఒకలానే ఉంటాయి, చాట్ ఆకారంలో ఉంటుంది. అది కూడా అశుభమే. గోముఖ ఆకారం కూడా స్థలం మంచిది కాదు. అలాగే మీకు తాబేలు, ఎలిఫెంట్ యొక్క పై భాగం అనమాట, ఇలాగా పై భాగం ఎలా ఉంటుంది, సెమీ సర్క్యులర్ లాగా మధ్యలో ఎత్తుండి అటు ఇటు అట్లా కూడా ఉండకూడదని చెప్పారు మనకు శాస్త్రాల్లో. ఇవన్నీ కూడా మనుష్యాలయ కేంద్రం చెప్పింది, ఇలాంటి షేప్స్ వద్దనేసి. అలాగే మీ ఇందా చెప్పినట్టు స్క్వేర్ నుంచి రెక్టాంగిల్ వరకు 1:2 రేషియో వరకు మనకి నివాసానికి యోగ్యమే, అందరికీ కూడా, అన్ని కులాలకు కూడా, అన్ని వర్ణాల వారికి. అలాగే మంచి షేప్ లేకపోతే ఏం చేయాలి అంటే, ఆధునిక కాలంలో వచ్చే సమస్య ఇది. ప్రాచీన కాలంలో విస్తృతంగా ల్యాండ్ అవైలబిలిటీ ఉండేది కాబట్టి పెద్ద స్థలం తీసుకుని కావాల్సిన ఇల్లు కట్టుకునేవారు. ఈ రోజుల్లో అట్లా లేదు, ముందే మన స్థలం ఫిక్స్ అయిపోతుంది కాబట్టి ఎక్కడన్నా ఒకవేళ స్థలంలో మనకు సరైన షేప్ లేకపోతే, మనకు కావాల్సిన స్క్వేర్ రెక్టాంగిల్ లేకపోయిన పక్షంలో మనం దాన్ని నియరెస్ట్ స్క్వేర్ రెక్టాంగిల్ షేప్గా చేసుకుని మిగిలిన స్థలం వదిలేసుకోవాలి. మనకి స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ వచ్చే విధంగా దాన్ని సవరించుకొని మిగిలిన స్థలం వదిలేయటం, అమ్మేయటం చేసుకోవాలన్నమాట. ఆ రకంగా సరి చేసుకోవాలి. అప్పుడు మంచి షేప్ అవుతుంది స్థలం. మీకు ముఖ్యంగా భూమికి సంబంధించి 2 విషయాలు ఏదైనా మనం డిస్కస్ చేసి, సాయిల్ టైప్ అండ్ సాయిల్ షేప్.